న్యూస్కి స్వాగతం. అమరావతి కేంద్రంగా యూట్యూబ్ వార్తా ఛానల్స్ నిర్వాహకులు సమావేశం. యూట్యూబ్ వార్తా ఛానల్స్ నిర్వాహకులను ప్రభుత్వం గుర్తించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన చర్చకు వచ్చిన అంశాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరికి చెందిన రచయిత, సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం అధ్యక్షత వహించారు. ప్రధానంగా రాష్ట్రంలో సోషల్ మీడియా పేరిట యూట్యూబ్ వార్తా ఛానల్స్ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యుల మధ్య ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రధానంగా ఈరోజు యూట్యూబ్ అని అనగానే చాలామంది న్యూస్ కవరేజ్కి వెళ్ళినా, ఏదైనా ప్రెస్ మీట్లకి వెళ్ళినా సరే కొంచెం అవమానకరమైనటువంటి పరిస్థితులు. ఇది మన దృష్టికి వచ్చింది. చాలా వరకు చాలా చోట్ల చాలామంది యూట్యూబ్ అనే కాదు, కొత్తగా జర్నలిజం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న పత్రికల్లోనో లేకపోతే ఏదైనా ఛానల్స్లోనో లేదు, కొత్తగా ఎవరైనా సొంతగా యూట్యూబ్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అవగాహన అనేది ఉండదు. సహజంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది, వీళ్ళని ఎవరు పిలవరు, కానీ వీళ్ళు బాగా ఇంట్రెస్ట్గా తన సొంత ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఎక్కడన్నా పొలిటీషియన్స్ కానీ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు చాలామంది ఏమవుతున్నారంటే అక్కడికి ఆ కార్యక్రమంలోకి ఎంటర్ అయినప్పుడు మీరు యూట్యూబరా, మీరు రావడానికి లేదని చెప్పేసి అనేటువంటి జర్నలిస్టులు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు వీళ్ళని పక్కకు తోసేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇందుట్లో ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున చాలామంది సీనియారిటీ 20-30 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఇంతకుముందు పత్రికల్లో, టీవీ ఛానల్స్లో పనిచేసి దాన్ని వీడి బయటకు వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఈ రోజున యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని స్వతహాగా నడుపుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక యూనిటీ అనేది ప్రధానంగా కావాలనేది మనం గ్రహించామన్నమాట. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే, ఏదైనా సరే మనం అమరావతి కేంద్రంగా, మరి అమరావతిలో మంగళగిరి ప్రధాన నగరం కాబట్టి మంగళగిరి వేదికగా ఒక రాష్ట్ర స్థాయి యూట్యూబ్ వార్తా ఛానల్స్ నిర్వాహకులతో ఒక సమావేశం నిర్వహించతలపెట్టాము. ఇందులో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు మనం ఏదైనా ఎజెండా రూపొందించుకోవాలన్నా సరే వ్యక్తిగతంగా ఎవరు ఏ ఎజెండా మనం ఇవ్వట్లేదు. పాల్గొన్న వాళ్ళందరితో కలిపి ఒక ఎజెండా అనేది మనకు ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి, మనకు కావాల్సింది ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, వీటిలన్నిటిని బట్టి మీ అభిప్రాయాలను సేకరణ చేసి ముందు మీ అభిప్రాయాల్లో నుంచి ఒక ఎజెండా తయారు చేసుకొని ఆ ఎజెండాని అమలు చేసుకునే కోసం అని చెప్పేసి వీలైనంత త్వరలో మరొక సమావేశాన్ని ఇదే వేదికగా మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాలు తెలియజేస్తే దాంట్లో నుంచి ముందు ఒక ఎజెండా అనేది తీసుకున్నాము. ఆ ఎజెండా ద్వారా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రకంగా తెలుగు రాష్ట్రాలు, ముందుగా తెలుగు రాష్ట్రాలు, అందుట్లో ఆంధ్రప్రదేశ్, ముందుగా దీని వరకు ఒక బాడీని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి మీకున్నటువంటి సమస్యల్లో నుంచే మనం ఎజెండా తీస్తున్నాం. కాబట్టి బాగా ఇబ్బందికరమైనటువంటి, బాగా సమస్యాత్మకంగా ఉన్నటువంటివి కూడా మీరు ఈ ఎజెండాలోకి తీసుకునేందుకు మీ సమస్యలను తెలియజేస్తే మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని దీన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్దామనేది ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తే వాళ్ళు ఆ అభిప్రాయాన్ని మన వాళ్ళు నోట్ చేస్తారు, తర్వాత దాన్ని ఎజెండాగా రూపుమాపుతారు.